హాయ్ అండి, థంబ్నెయిల్లో చూసారు కదా. ఈ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసుకోండి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచులు అండి. ఖర్చుతో కలిపి 15 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. వేస్ట్లు వచ్చేసి ఖర్చులతో కలిపి 11 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్తో అయితే ఇట్లా కలుపుకొని బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల నీట్గా వస్తాయండి. మార్కింగ్స్ అనేవి నీట్గా వస్తాయి. సో మెడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అండి. అదే 6 ఇంచులు ఈ గీత మీద కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఈ మార్కింగ్స్ ఇట్లా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలండి. సో సెంటర్లోని క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని 1.5 తోటి ఇట్లాగా స్కేల్తోని రౌండ్గా అయితే తీసుకోవాలండి. ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల చంక రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. సో కింద నుంచి 4 ఇంచులు అండి. సో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 4.5 అయితే తీసుకుంటున్నాను. సో ఇట్లాగా 2.35 అయితే తీసుకుంటున్నానండి. దీన్ని ఇట్లాగా మార్కింగ్ని ఇట్లాగా బాక్స్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకొని మెడ కట్ చేయకుండా చుట్టూ ఉన్న మార్కింగ్స్ని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. సో తర్వాత ఈ నెక్కి ఏంటంటే బక్రమ్ని యూజ్ చేసుకుంటేనే ఇలాంటి నెక్స్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ నెక్సే కదండి, మీరు మోడల్ నెక్ ఏ నెక్ అయినా సరే బక్రమ్ని యూజ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో మనము లైనింగ్లో ఏ విధంగా అయితే నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్స్తోని ఇలాగ బక్రమ్ పీస్ మీద కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో తర్వాత క్రాస్గా పెట్టి ఒక 1 ఇంచ్ తోటి మనం రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇట్లా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఒక 1/2 ఇంచు ఇట్లా పైకి లోపలికి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని ఇదే రౌండ్ని బేస్ చేసుకుని ఇంకొక రౌండ్ అయితే మనం అయితే తీసుకోవాలండి. సో దాంట్లోనే మనము కట్ వర్క్ షేప్ అని డ్రా చేసుకోవాలండి. సారీ అండి, నాకు ఈ క్లిప్ అయితే మిస్ అయింది. మీకోసం నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో తర్వాత లైనింగ్కి ఇట్లాగా బక్రమ్ని అయితే మనం ఐరన్తో జాయిన్ చేసుకోవాలండి. సో మెయిన్ పీస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇట్లాగా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి ఇట్లాగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. కట్ వర్క్ చివరినే మనము స్టిచ్ చేసుకోవాలండి. సో మూలలు తిరిగే దగ్గర సూదిని దింపి మనము జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలాంటి నెక్స్ అనేవి కొంచెం స్పీడ్గా కుడితే నెక్స్ అనేవి బాగా రావండి. చూసుకొని నిదానంగా మనము ఏ విధంగా అయితే బక్రమ్ని అయితే కటింగ్ అయితే చేసుకున్నామో అదే కటింగ్ మీద స్టిచ్ పడేటట్టు చూసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మధ్యలో పీస్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే కటింగ్ అయితే చేసుకోవాలండి. సో మూలలు తిరిగే దగ్గర ఇలా కటింగ్ అయితే పెట్టి చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా టక్స్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మూలల దగ్గర కట్ వర్క్ చాలా బాగా అంటే తిరుగుతుందండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలి. సో తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలండి. సో మనం ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఇట్లాగ మూలలు తిరిగే దగ్గర ఇట్లాగ మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మూలల దగ్గర క్లాత్ అనేది ముడుచుకుపోకుండా నీట్గా అయితే వస్తుందండి. సో మనం తర్వాత ఏదైనా ఒక టూల్ రౌండ్గా ఉన్న దాన్ని ఉపయోగించుకొని కట్ వర్క్స్ అని నీట్గా తీసుకొని ఈ విధంగా స్టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. సో ఈ విధంగా చుట్టూ మనం కుట్టేసుకోవాలి. సో తర్వాత ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ పీస్కి నేను గమ్తో అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇట్లా జాయిన్ చేసుకుని తర్వాత చుట్టూ ఉన్న పీస్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మన కట్ వర్క్ అయితే నీట్గా తయారైపోయింది కదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ కటింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.